మనం చేసుకోవడం జరుగుతున్నది. సౌండ్ లేదు, సౌండ్ వస్తుంది. ఈరోజు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం గోపాల్పేట గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవాన్ని ఇక్కడ గ్రామాభివృద్ధి కమిటీ కానీ ముద్రా సంఘ సభ్యులు కానీ పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ అమ్మవారి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి పెద్దమ్మ తల్లిని కొలిస్తే ముదిరాజులందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు, శక్తి, సామర్థ్యాలు మరియు అమ్మవారి దీవెనలు ఉంటాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా ముదిరాజులందరూ కూడా భావిస్తూ ఉంటారు. మరి అమ్మవారి ఆశీర్వాదం ఉంటే, అమ్మదయం ఉంటే అన్నీ ఉన్నట్లే మరి ముదిరాజులందరూ కూడా వారు ఏ కోరికలైతే కోరుతారో ఆ కోరికల్ని కూడా పెద్దమ్మ తల్లి ఆ యొక్క ఆశీర్వాదంతో కూడా ప్రతి ఒక్కరి కోరికలు కూడా నెరవేరుస్తారనే భావన, నమ్మకం ఈ యొక్క అందరిపైన ఉంటుంది. మరి మా నిర్మల్ జిల్లా ముదిరాజ్ సంఘం పక్షాన ఈ యొక్క గోపాల్పేట ముదిరాజులందరికీ కూడా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మరి అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఇదే సందర్భంగా ఇక్కడ హోమం, యాగాలు, అన్నదానం ఇవన్నీ కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున మరి నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము సంఘ పక్షాన వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మా యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షులు బొజ్జనారాయణ గారు మరి పెద్ద మనసు చాటుకొని ఈ నిర్మల్ జిల్లాలో ఎక్కడ కూడా పెద్దమ్మ తల్లి ఆలయం కడుతున్నామంటే తానే స్వయంగా ముందరికి వచ్చి ఆ యొక్క పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని తానే స్వయంగా ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చూసుకొని ఆ యొక్క విగ్రహాన్ని కూడా విగ్రహ దాత ముందుకొచ్చి ప్రతి గ్రామంలో ఎక్కడైతే పెద్దమ్మ తల్లి ఈ ఆలయం నిర్మిస్తారో ఆ యొక్క ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున పెద్ద మనసుతోని విగ్రహాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి గతం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తన వెనుకడు వేయకుండా అమ్మవారి ఆశీస్సులతోని ఆయన ముందుకు సాగడం జరుగుతుంది. మరి నారాయణ సార్కి కూడా ఈ యొక్క సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి గోపాల్పేట పెద్దమ్మ తల్లి ఆలయం మరి ధూపదీప నైవేద్యాలతోని ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దయ ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ముగిస్తున్నాం.